శ్రీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. సభకు నమస్కారం అధ్యక్ష. నేను ఈ సభకు 31/1/2024 మొదటి సభలో మొదటి సెషన్లో నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 24/2/2026 మొన్న రెండో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు క్వశ్చన్లలో నేను అడిగిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ రెండు ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం కూడా ఏమి ఇవ్వలేదు. ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు దాంట్లో నాణ్యత లోపంతో చత్తులు నుండి ఇసుక వెళ్ళడం, లేకపోతే అద్దాలు పగిలిపోయి ఉండడం, ప్లంబరు పైప్ లైన్ లేకపోవడం, సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం, వాటర్ సప్లై లేకపోవడం, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ అంతా తీసేయడం, ఆ డబుల్ బెడ్రూమ్లలో అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలే జరుగుతున్నటువంటి సందర్భంలో అడిగినటువంటి ప్రశ్న అది. ఆ రోజు నుంచి ఇవాళ మంత్రి గారు ఇవ్వడం, ఈ లోపల అది ఇంద్రమ్మ ఇల్లుగా మారడం స్కీము, అది సంతోషకరమైన విషయం. గ్రామాల్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు అవుతున్నాయి, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు, దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దానికి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మనం ఇస్తున్నామో అలొకేషను మీరన్నట్టు ఇంకొక 1,00,000 ఇండ్ల వరకు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి, అవన్నీ చేసి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం. అన్న ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు, అది ఆల్రెడీ బీటలు వారి చత్తులు పగిలి లీకేజీలై అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని, కిటికీ ఫ్రేమ్స్ అన్నీ మొత్తము లీకేజ్లు అవుతూ అద్దాలు పలిగిపోయి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా లేట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద భారం అవుతుందే తప్ప ప్రజలకు మాత్రం లాభమయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది నా అభిప్రాయం. మీరు మంత్రి గారు ఒకసారి మీరు ఆలోచించుకొని అది ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం 99 రోజులు ఏదైతే ఉందో అందులో మీరు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. నిజంగా పూర్తయితే సంతోషం. పూర్తయిన వాటిని అది నిజమైన అర్హులకి ఇవ్వడం బాగుంటుంది. గతంలో ఇది నా వాళ్ళు, నీ వాళ్ళు, కౌన్సిలర్కి సంబంధము, ఎమ్మెల్యేకి సంబంధము, లేకపోతే అక్కడున్న ప్రజాప్రతినిధికి సంబంధం ఉండి ఇచ్చినటువంటి కొన్ని అక్రమాలు జరిగినాయి. కొన్ని దగ్గరలో పారదర్శకంగా జరగచ్చు, కాదని నేను అనట్లేదు. నాకు తెలిసిన దగ్గరనైతే అలా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము ఈ పొజిషన్లో ఉన్నాం, ఆ పొజిషన్లో ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని రెవెన్యూ వాళ్ళ మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మంత్రి గారు మీరు దయచేసి మీకు ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు మీ మద్దతు అవసరం, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పుడు తద్వారా మళ్ళొక్కసారి విజయం కలుగుతుందే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసి అవినీతి పనులు చేస్తూ నావాడు నీవాడని తిరిగి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు చెప్పేంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్తున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే అసలే ఆన్సర్ ఇవ్వండి ఏంటంటే ఆ రోజైనా డబుల్ బెడ్రూమ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా, ఉంటే ఏముంది అని అడగడం జరిగింది. దాని గురించి మంత్రి గారు ఏమీ చెప్పలేదు. దాని గురించి ఒకసారి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా పర్వాలేదు కానీ అది ఒకసారి చెప్పాలని కోరుకుంటూ, మంత్రి గారి శాఖనే కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమంలో సర్పంచులు లేనప్పుడు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు ఇచ్చారు. నా కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్కడ కూడా వేలు పెట్టలేదు. ఇందిరమ్మ కమిటీ ఏది అప్రూవ్ చేసుకుంటే అదే చేసుకోనని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడలేదు. ప్రజల్లో కూడా నేను వ్యతిరేకం చేయలేదు. నా దగ్గరికి వస్తే ఒకవేళ జెన్యూన్ ఉంటే నేను ఎండిఓకు ఫార్వర్డ్ చేయడం జరిగింది తప్ప, ఎంఆర్ఓలకు ఎండిఓకి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. ఇందిరమ్మ కమిటీ ద్వారానే జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అయినాయి, సర్పంచ్లు వచ్చారు. సర్పంచ్ ఆ కమిటీకి చైర్మన్ అని నేను అనుకుంటున్నా, కానీ సర్పంచ్కు సంబంధం లేదు, ఇందిరమ్మ కమిటీకే సంబంధం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరూ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులు అందరూ నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్బర్స్మెంట్కి పోయినప్పుడు వారు సర్పంచులు నివేదించారు. దీంట్లో సర్పంచుల పాత్ర ఏంది,
వారికి ఏం హక్కు ఉంది? అది ఏ పార్టీ అనేది కాదు, సర్పంచ్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి ఆ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారం ఏంటో మంత్రి గారు ఒక్కసారి ఈ సభ ద్వారా ఈరోజే క్లియర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ రామారావు పవర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.